మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మా జాన్కి ఏమేమి ఫుడ్ పెడతాను అనేది ఈ వీడియోలో అయితే షూట్ చేశాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, ఆఫ్టర్నూన్ లంచ్ కి అన్నప్పుడు కొంచెం స్నాక్ ఐటమ్ కూడా ఏం పెడతా అనేది అయితే కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. టైం టు టైం ఎట్లా ఉంటది, ఏం ఫుడ్ ఫీడ్ చేస్తాను అనేది క్లియర్ గా అయితే ఈ వీడియోలో మెన్షన్ చేశాను. సో వీడియో అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. మార్నింగ్ అయితే ఇది సపోర్ట్ అండి. యాక్చువల్లీ ఏం చేస్తా అంటే ఫ్రూట్ లో రాగి జావని మిక్స్ చేసి పెట్టేస్తా. అంటే స్ప్రౌటెడ్ రాగి ఉంటది కదా, సో ఆ రాగిని నార్మల్ బయట తీసుకున్న సూపర్ మార్కెట్ లో లేకపోతే స్లబ్ ఫార్మ్స్ వాళ్ళు కూడా బాగుంటది, అమెజాన్ లో ఉంటది. సో ఒకసారి మీరు బయట చేసి తెలిసిపోతుంది. సో ఆ రాగి జావ, ఆ రాగి పిండి కానీ అదర్వైజ్ ఏదైనా సరే మనం రాగులు కొన్ని ఆలోచన రాగిపిండి అయినా సరే డైలీ మార్నింగ్ అయితే ఫస్ట్ నేను ఇచ్చే ఇదేనండి. ఫస్ట్ ఒకసారి ఫీడింగ్ ఇచ్చేస్తాను. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 8:30 దాకా 8:30, 9:30 లోపు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను. సో సపోర్ట్ అని ఇట్లా మెత్తగా చేసేసిన తర్వాత ఏదైతే నేను రాగి పిండి చెప్పా కదా, అది ఒక స్పూన్ వేసి వాటర్ వేసి బాయిల్ చేయడమే. సో మనం రాగి జావకి ఎట్లయితే కాసుకుంటామో అట్లా పల్చగా కాచేసి మనం ఏదైతే ఫ్రూట్ పెడుతున్నామో అందులో మిక్స్ చేసేయడము. సో ఏంటంటే పిల్లలకి డైలీ ఒకేలా కాకుండా డిఫరెంట్ ఫ్రూట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నమాట. సో వీక్లీ ఒక 4 days అయితే నేను రాగితో పాటు ఏదో ఒక ఫ్రూట్ అయితే పెడతానండి. సో ఇట్లా బాయిల్ అయ్యే వరకు రాగి పిండి ఉడికే వరకు ఉడికిచ్చేసి అందులో సపోటా అయితే మిక్స్ చేసేసాను. సో సపోటా పెట్టారనుకోండి, ఫ్యూచర్ రోజు యాపిల్, సో వెడ్నెస్డే రోజు బనానా, అట్లా మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ ఏం చేస్తానంటే స్టీమ్ బాయిల్ చేసేసి మెత్తగా చేసాను. యాపిల్ కూడా ఈజీగానే అయిపోతుంది. అట్లా చేసి సేమ్ ప్రాసెస్ అనమాట. రాగి బాయిల్ చేసేసుకొని ఈ యాపిల్ ప్యూర్ ని రాగి పిండి మిక్స్ చేసాను. సో దట్ ఏమవుతుందంటే పిల్లలకి నేను ఫ్రూట్ ఇచ్చినట్టు ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా వాళ్ళకి బాగుంటుంది అనమాట తినడానికి. సో ఇట్లా యాపిల్ ప్యూర్ లా చేసేసుకొని ఆ రాగి మిక్స్ నీళ్ళలో కలిపేసుకోవడమేనండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రస్ట్ మీ, ట్రై చేయండి. ఇట్లా ఒక 3 days ఫ్రూట్ మిక్స్ చేసి పెట్టి ఒకరోజు ప్లెయిన్ రాగి పెట్టండి. అంటే వీక్లీ 4 days రాగి పిండి ఇచ్చినప్పుడు ఒక రోజు ఇడ్లీ, మనం అయితే ఇడ్లీ వేసుకుంటామో అందులో కొంచెం ఉప్మాలు పేపంతా తీసేసి పెట్టుకోవచ్చండి. ఉప్మా తెచ్చేసిందంటే 7-8 months వచ్చిందంటే వాళ్ళు తింటారు ఈజీగానే. సో నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుందండి. పని కూడా మనకి ఎక్కువ టైం పట్టదు అనమాట, ఎక్కువ టైం తీసుకోదు, ఈజీగా అయిపోతుంది. సో ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా పెడతానండి. ఖచ్చితంగా 4 days రాగి పిండి, లైన్ గా కూడా పెట్టకుండా 2 days రాగి పిండి పెట్టి ఒక రోజు ఇడ్లీ, మళ్ళీ 2 days రాగి పిండి పెట్టి ఒక రోజు ఉప్మా, అట్లా పెట్టి డిఫరెంట్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది, హెల్దీ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది. రాగి పిండి పెట్టడం వల్ల ఏంటంటే బోన్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటాయండి. ఈ టైంలో రాగి పిండి అయితే స్కిప్ చేయకుండా పెట్టండి. అది కూడా మార్నింగ్ టైం పెట్టి వాళ్ళకి కొంచెం ఆకలి వేయకుండా కొంచెం ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంటాకి ట్రై చేస్తారు వాళ్ళు. సో ఇది నేను మార్నింగ్ డైలీ బ్రేక్ఫాస్ట్ ఇస్తానండి. ఇంకొచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఏం చేస్తా అంటే రసం అనేది వాళ్ళకి బాగుంటది డైజెషన్ కి, వాటికి పప్పు కానీ రసం కానీ. సో నేను ఏం చేస్తా అంటే బీట్రూట్ రసం, క్యారెట్ రసం అన్నట్లు పప్పు చేసినప్పుడు పప్పు పెడతాను. సో ఇది వచ్చి బీట్రూట్ రసం రెసిపీ అండి. చాలా నేను తెలియదని చూస్తున్నాను, తెలిసిన వాళ్ళైతే ఓకే. టమాటో బీట్రూట్ ని ఫస్ట్ బాగా బాయిల్ చేసేసి దాన్ని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత మనం ఆల్రెడీ పోపు ఇట్లా అట్లా తాలింపు చేసేసుకొని మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం వాటర్ అట్లా కొద్దిగా చింతపండు కానీ మీకు ఏదో అది వేసుకొని అలాగే బాగా బాయిల్ చేసేస్తే చాలండి. కొంచెం మీకు తగినంత సాల్ట్ వేసేసుకోండి. చాలా ఈజీ రెసిపీ. అంటే మా అమ్మ అయితే చికెన్ బిర్యానీ కూడా తింటుంది. సో ట్రస్ట్ మీ గైస్, పిల్లలకి బీట్రూట్ పెడితే చాలా మంచిది. సో డైరెక్ట్ గా పెట్టుకుని ఇట్లా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో అన్నాన్ని ఇట్లా మెత్తగా చేసేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి ఈ బీట్రూట్ రసం వేసేసారంటే చాలా ఈజీ. సో సేమ్ ఇదే ప్రాసెస్ క్యారెట్ రసం కూడా అయిపోయానండి. బీట్రూట్ పెట్టేసి క్యారెట్ వేసి ఉడికించుకొని మిక్సీ పట్టేసి చాక్లెట్ వేసుకోండి. యాక్చువల్గా ఇది బీట్రూట్ రోజు క్యారెట్ వేసుకున్నారంటే 2 days అయిపోతుంది. 3 days వచ్చేసి మనం ఎలాగైనా పప్పు చేసుకుంటాం కాబట్టి పప్పు వేసి పెట్టవచ్చు. ఏంటంటే పిల్లలకి సపరేట్ గా వండకుండా మనం ఏదైతే అనుకుంటామో అదే పెట్టామనుకోండి వాళ్ళతో మనకి ఇబ్బంది ఉండదు అనమాట. సో నేనైతే సపరేట్ గా దానికి ఏం ఫుడ్ అయితే ప్రిపేర్ చేయనండి. ఏదైతే తింటామో అదే కర్రీ వేసి పెట్టేస్తాను. ఇఫ్ ఇన్ కేస్
ఇంట్లో ఏదన్నా సరే బీరకాయ పులుసు లాగా చేసుకున్నా సరే, బెండకాయ పులుసు చేసుకున్నా, బీరకాయ పులుసు చేసుకున్నా, ఏదిన్నా సరే రైస్ లో అదే గ్రేవీలో వేసేస్తానండి. ఇంకా చూడండి ఆ రోజు బీరకాయ కర్రీ అనమాట. సో అది గ్రేవీ వేసేసి పెట్టేస్తే నెయ్యి వేసి కొంచెం వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. అండ్ అట్లా వాళ్ళ కోసం సపరేట్ గా ఫుడ్ ఇప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేస్తామంటే రేపు పొద్దున వెళ్తున్నారు. సో అందుకే అప్పటి నుంచి కొంచెం కారం స్వీట్ అన్ని కూడా ఇప్పుడే అలవాటు చేయడం బెటర్. అండ్ అట్లా ఒక్కొక్కటి మస్ట్ చెప్తున్నాను, పిల్లలు ఎప్పుడు కూడా ఫుడ్ అనేది పెట్టద్దు. ఎందుకంటే రేపు ఒక రోజు కుదిరితే ఒక రోజు కుదరదు. సో అందుకని కూడా తిప్పుతా అయితే ఫుడ్ పెట్టద్దు. అండ్ అట్లా ఇది వచ్చేసి నీళ్ళతో పులుసు అనమాట. సో ఏదైతే చేసామో అదే జస్ట్ ఇట్లా గ్రేవీ వేసేసి నెయ్యి వేసి పెట్టేసి మెత్తగా చేసాం. చూడండి ఇంట్రెస్టింగ్ గా తింటున్నారు. సో వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ తిన్నట్టు ఉంటది. అట్లా ఇది వాళ్ళకి కొంచెం చేతికి ఇస్తా ఉండండి ఫుడ్ ఇట్లా కట్ చేయడం కానీ అట్లా కొంచెం అలవాటు అవుతా ఉంటుంది అనమాట. సో ఇవి జస్ట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు తీసిన వీడియోసే మీకు నార్మల్గా చూపిస్తున్నాను. ఇట్లా కూర్చోబెట్టి పెట్టారంటే వాళ్ళతో మనకి అసలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తిప్పుగా పెట్టామంటే మాత్రం కష్టం. ఇట్లా ఏదో ఒక టాయ్ ఇచ్చో ఏదో ఒకటి ఇచ్చో ఒక యాక్టివిటీ ఇచ్చేసి పెట్టేయడమే. సో ఇట్లా చేసుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు. సో ఇట్లా ఫుడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా తింటారు అనమాట. సో ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి ఇది పాపాలని కొంచెం మెత్తగా చేసేసి పెట్టేస్తాను. సో స్వీట్ గా కాబట్టి తినేస్తుంది. ఇప్పుడు ఇన్ కేస్ మార్నింగ్ మీరు అట్టికే వేసారు ఈవినింగ్ సపోటా పెట్టవచ్చు. అట్లా మార్నింగ్ ఏ ఫ్రూట్ అయితే పెట్టాము ఇది కాకుండా నాకు ఒక ఫ్రూట్ పెట్టండి. అండ్ అట్లా చిలకడ దుంపండి, ఇది అయితే చాలా మంచిది హెల్త్ కి, ఇవి కూడా పెట్టాను. సో చిలకడ దుంపని వాటర్ లో కాకపోతే నెయ్యిలో వేసి పంపించి పెట్టండి, చాలా బాగుంటుంది పిల్లలకి ఉండకి. ఇది ఏదో ఒక ఫ్రూట్ ఈవినింగ్ నేను ఈ రోజు సపోటా పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ట్రెప్టింగ్ బిస్కెట్స్ అండి. ఇవి ట్రెప్టింగ్ జూనియర్ అని ఉంటాయి, అవైనా పెట్టొచ్చు ఇవైనా పెట్టొచ్చు. సో ఇది ఏంటంటే 2 బిస్కెట్స్ హాట్ వాటర్ లో నానబెట్టేస్తే 2-3 అవర్స్ ముందు పెట్టేస్తాను. అది మెత్తగా అయిపోతుంది అనమాట, ఎట్లా ఉగ్గు అయినట్టు అయిపోతుంది. నైట్ టైం తిన్నకు వచ్చేసి నార్మల్ మధ్యాహ్నం ఏదైతే రైస్ పెట్టానో అదే పెట్టేస్తాను. ఎప్పుడైనా సరే లేట్ అయిందంటే 7 తర్వాత పెట్టానంటే ఉగ్గు పెడతాను. 7 కన్నా ముందు అయితే నార్మల్ రైస్ పెట్టేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఏంటో ఫ్రెండ్స్, మీకు ఎంత నా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.